మొదలుపెట్టినప్పుడు ఎలా అనిపించింది? మీరు చేస్తారు, ఇది 10 ఇయర్స్ వరకు కొనసాగుతుందని అనుకున్నారా? లేదండి, ఒక్క సంవత్సరం చేస్తాం అనుకున్నా. నేను రాయలేకపోతే మా వారు వండుకొని, నువ్వు 10 గింజలు రాయి, 100 గింజలు రాయి, లేదా 200 రాయి, డిసప్పాయింట్ అవ్వద్దు అని నన్ను ఎంకరేజ్ చేశారు. అలాంటిది 10 గింజలు 200 గింజలతో మొదలయ్యి ఈరోజు 12 లక్షల గింజల పైన ఈ రామనామాన్ని రాస్తే నాకు చెప్పలేని ఆనందం. అంటే ఆ భక్తికి ఇంకా స్వామే నాకు అండ. ప్రతి మనిషికి స్వామివారే జీవరక్ష. ఎన్ని రోజుల పాటు రాస్తూ ఉంటారు? ఈ సంవత్సరం మాత్రం 8 నెలల కఠోర దీక్షతో చేశానండి. ఎందుకంటే ఇన్ని ఆలయాలకు ఇవ్వాలి, ఎందుకంటే కొంచెం ఇస్తే ఎవరికి తృప్తి ఉండదు. కొంచెం బాగా 1250, పురాతన ఆలయాలంటే 2000, ఇంకొంచెం పెద్ద 400 నాటివి అలా చెప్తుంటారు కదా, వాళ్ళకి 3000. కామన్గా అయితే 1250 బియ్యపు గింజల పైన శ్రీరామాన్ని రాసి వాళ్ళకి పంపించాను. ఎందుకంటే 7 కలర్స్తో రాశాను. స్వామివారికి ఇంద్రధనస్సు అంటే ప్రత్యక్షంగా అది ఎక్కడా మనకు కనిపించదు, ఆకాశంలో మాత్రమే కనిపిస్తుంది. ఆ ఇంద్రధనస్సుకి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని నేను 7 రంగులతో శ్రీరామనామాలు రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పి దాంతో ఆ స్వామివారి అనుగ్రహంతో రాయగలిగాను.